హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొబ్బరి పొడి చేసుకుంటున్నాను. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా ఒకే విధంగా కాకుండా ఇలా అన్నీ వేసి ఒకసారి చేస్తే సూపర్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. ఊకే పచ్చడే కాకుండా ఇలా పొడిని చేసి పెట్టుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. నెయ్యి వేసుకొని అన్నంలోకి తిన్నా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ దోశలోకి కూడా తినొచ్చు. ఈ మెథడ్లో చేసుకుంటే అన్నిట్లోకి తినొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పొడిని ఎలా చేద్దామో ప్రాసెస్లోకి వెళ్దాం. కొబ్బరికాయలు కొట్టుకోగానే బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఇలా ఆరినట్టు అవుతాయండి. ఈజీగా 2 డేస్ అయ్యాక ఇలా తీసేస్తే 2-3 డేస్ అయ్యాక ఇలా తీసేస్తే చాకుతోటి ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. ఇది ఒక టిప్ అండి, దీన్ని ఫాలో అవ్వండి. నాకైతే ఈజీగా వచ్చేసింది. ఎంత ఈజీగా కొబ్బరి చిప్పలు అయితే వచ్చేసాయండి. వీటిని కట్ చేసుకొని పౌడర్ చేసుకుందామండి కొబ్బరి కారం పొడిని. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల సాయి మినపప్పును వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఉట్టి మినపప్పు అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్ల శనగపప్పును వేసుకుంటున్నాను. ఆయిల్లో ఇలా ఫ్రై అవుతుండగానే అలాగే 2 స్పూన్స్ ధనియాలు సిమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలండి. పప్పులన్నీ ఈవెన్గా వేగేటట్టు దూరగా వేయించుకునేటప్పుడు ఈ టైంలోనే ఎర్రమిరపకాయలను అయితే వేసుకొని వేయించుకోవాలండి. ఈ స్టేజ్లో వచ్చాక వేయించుకుంటే ఈవెన్గా వేగుతాయి, అన్నీ ఒకేసారి మనకి కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు ఇలాగా వేగే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే చల్లారాయండి. ఇలా పెట్టేసుకుంటే ఆయిల్ కిందికి వెళ్తుందని పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా పప్పులు మిర్చి వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 10 వెల్లుల్లి రెక్కలను వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండును వేసుకుంటున్నాను. ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి మిక్సీ చేసుకుందామండి. ఇలాగా మిక్సీ చేసుకోవాలండి. వీటి అన్నిటిని వేసి ఒకసారి ఇలా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి ఇప్పుడు ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఈ పౌడర్లోకి అరచిప్ప పచ్చి కొబ్బరిని వేసుకొని మరి ఒకసారి మిక్సీ చేసుకోవాలి. అదే ఆయిల్లో పోపు పెట్టేసుకుందామండి. జీలకర్ర వేసుకుంటున్నాను, పోపు దినుసులు వేసుకుంటున్నాను. దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు కరివేపాకును వేసుకుంటున్నాను. ఈ పోపులోకి పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపులోకి ఇది కొబ్బరి పొడి వేసుకుంటే ఈ వేడికే పొడి పొడిగా అవుతుంది. ప్యాన్ వేడికే పొడి పొడిగా అవుతుంది కొబ్బరి పొడి అయితే. ఇది అన్నంలోకి టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసి ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రొటీన్ పద్ధతిలో కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తినండి. ఎంతో ఎమ్మి అయిన కొబ్బరి పొడి రెడీ.